నేను మీకు హాయ్ చెప్పేస్తే మీరు హాయ్ అండి అని చెప్పేసి తర్వాత సలాం చెప్పేస్తూ ఉంటే ఆ తర్వాత ఏంటంటే ఆమె చెప్తా ఉందిలే హాయ్ బాయ్ చెప్తా ఉండిలే సలాం చెప్తుంది ఇంకేం చెప్తుంది ఫ్యామిలీకి చెప్తుంది ఎలా ఉంది చెప్తుంది అంతేకాదా అని అక్కడ దాకే వింటున్నారండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు పెడతా ఉంటే. కానీ మీరు అక్కడ దాకా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారండి. కానీ నేను ఏ రెసిపీ చేశానో నా వీడియోస్ మీరు చూస్తున్నారు, నాకు కామెంట్ పెట్టారా, అరే ఈ రెసిపీ ఇలా ఉంది అలా ఉంది ఆ రెసిపీ గురించి చెప్తున్నారా, మీరు ఏం చెప్పడం లేదండి. ఎందుకంటే మీరు మొత్తం వీడియో చూడటం లేదు. మొత్తం వీడియో చూస్తే ఏం రెసిపీ చేశాను, ఇది ఎలా ఉంది, ఇలా తయారు చేయాలా, ఇలా చేసుకుంటారా అని ఏదైనా నా వీడియోస్లో కూడా నా దాంట్లో తప్పు ఉంటే మీరు కూడా ఎతకాలి కదా. అరే ఈ వీడియోస్లో నీ తప్పు చేసావు, ఈ తప్పు చేయబాక అని మీరు కూడా చెప్పాలి కదా. ఎందుకంటే మీరు వీడియోలు చూస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది. అరే ఈ వీడియో చూసావు, ఈ వీడియో చేసావు, ఈ వీడియోలో ఇలా తప్పు చేసావు, మరోసారి ఇలా తప్పు చేయబాక అని మీరు చెప్పాలి కదా నాకు. మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నేను పెట్టేస్తున్నాను వీడియోలు చేసి పెట్టేస్తున్నాను వీడియోస్. కానీ మీరు రెస్పాన్స్ అవ్వాలి. రెస్పాన్స్ చేసి చూసి నా వీడియోస్లో అరే ఈ వీడియోస్లో ఇది బాగలేదు, ఇది బాగుంది, ఇది ఇలాగే చెయ్యి, ఇలా చేయబాక అని నాకు ఒకటి ఏదో కొన్ని సపోర్ట్ ఇస్తే కాదు నాకు కూడా తెలుస్తుంది. నేను అది ప్రతిదీ చేసేస్తున్నాను, నాకు తెలియాలి కదా, మీరు చెప్పాలి కదా. మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను. హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా, విన్నారా అండి? ఇలా కానీ అడిగితే నాకు చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను ఎలా తింటానో పక్కన వాళ్ళు కూడా నాకు అలాగే తినాలి, వాళ్ళకు నేను అలాగే పెడతాను. నాకు తిన్న వాళ్ళంటే కూడా చాలా ఇష్టం అండి. ఇస్తాను కూడా వాళ్ళు తినమని. అలా చాలా చాలా హ్యాపీ నాకు. అందువల్ల నేను రాగానే ఫస్ట్ అడుగుతాను, హాయ్ అండి, అస్సలాము అలైకుం, ఎలా ఉన్నారు, తిన్నారా, బాగున్నారా, ఫ్యామిలీ ఎలాగా ఉందని. అలా అడిగితే నాకు కూడా చాలా సంతోషం వేస్తుందండి. ఇది అంటే స్వీట్ ఏంటంటే మొత్తం లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో ఒక బాక్స్ పెట్టాను నేను, ఆ బాక్స్ గురించి మీకు చెప్పాలి. ఇదేంటంటే స్వీట్ ఏంటంటే ఇది అక్రోడు, కాజు, బాదము అన్నీ ఉన్నాయి కాదండి, దాంట్లో తయారు చేస్తారండి. దీన్ని మామూలు అంటారు, దీని పేరు మామూల్. అంటే గల్ఫ్ కంట్రీలో ఈ స్వీట్ అంటే చాలా ఫేమస్ అండి. మన ఇండియాలో నేను తినలేదు, ఇక్కడ గల్ఫ్ కంట్రీ చాలా తినున్నాను. ఈ బాక్స్ కూడా పెట్టాను చూడండి. ఆ బాక్స్లో ఇది జోర్దాన్ స్వీట్ అండి, మెయిన్ జోర్దాన్ స్వీటు. ఇది జోర్దాన్లో రెడీ చేస్తారు, అక్కడి నుంచి తెచ్చారు మా సారు. నేను కూడా పోయినాను